హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారం. నిన్నటి దినమున హౌసింగ్ సంబంధించి కడ్డీలు మాయమైన విషయంలో నిన్న పీడీ గారు, అట్లనే విజయవాడ నుంచి ఇంకొక అధికారి ఇద్దరు వచ్చి ఎంక్వైరీ చేసినారు. దానిపైన క్లుప్తంగా నిన్న వివరించినారు. ఎప్పుడు మాయమైనాయి, ఏ రోజుటి వరకు ఉన్నాయి, ఏ రోజు నుంచి ఈ మాయమైనాయి అనేది చాలా క్లియర్గా ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేసినారు. అయితే దీంతో గమనించాల్సిన విషయం ఏంటంటే, మన వరదరాజుల రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అంటే మా పైన అవాకులు చెవాకులు, అవగాహన లేకోకుండా మాట్లాడుతూ వచ్చినాడు. ఒక్క 15 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇదే హౌసింగ్ పైన 1,75 కోటి నుంచి 2 కోట్ల వరకు కడ్డీలు మాయమైనాయి అనే ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. దానికి ఈరోజు మేము తిరిగి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పినాడంటే, ఈ ఎమ్మెల్యే గారు, మీ గవర్నమెంటులో ఈ సుబ్రహ్మణ్యం అనే అతను, ఏఈ గారు కానీ డిఈ ఆయనే 2, ఇతను మీ గవర్నమెంట్లో మీ ద్వారా మీ ప్రమేయంతో 2 కోట్ల కడ్డీలు ఎత్తినాడు, అమ్ముకున్నారు, మీకు దీంతో ఎంత వాటా అని అడిగినాడు వరదరాజుల రెడ్డి గారు. వీడియోలో ఉంది. నేను కూడా వరదరాజుల రెడ్డి గారిని అడుగుతూ ఉండా ఈరోజు, అయ్యా వరదరాజుల రెడ్డి గారు, ఈరోజు 1,75,00,000 రూపాయలు విలువ చేసే కడ్డీలు మాయమైనాయని చెప్తా ఉన్నారు ఎవరు అధికారులు. ఎప్పుడు మాయమైనాయని చెప్తున్నారు అంటే, 2025వ సంవత్సరము 9వ నెల 5వ తేదీ 5/9/2025 నాటికి మేము ఎంక్వైరీ చేసినాం. ఆ రోజుటికి ఉన్నాయి రిజిస్టర్లో, మేము ఆ రోజు సంతకం పెట్టిపోయినాము. ఆ రోజుటి వరకు ఉన్నాయి, ఆ రోజుటి వరకు ఉన్నాయి అని క్లియర్గా చెప్తా వచ్చినారు. అట్లనే 1 నెల ముందు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా జరిగింది, ఆ రోజుటికి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 9వ నెల 5వ తేదీ 2025వ తేదీ వరకు ఉన్నాయి. అప్పటి వరకు ఎవరు గవర్నమెంటు? నీ గవర్నమెంటే. ఈ 8 నెలల కాలంలో ఈ 1,75,00,000 విలువ చేసే కడ్డీలు మాయమైనాయని చెప్పినారు నిన్న పీడీ గారు. కావాలంటే వింటావా ఎమ్మెల్యే గారు? ఆ పీడీ గారు చెప్పిన మాటలు వినండి. నమస్కారం అండి, నేను పీడీ హౌసింగ్. గత సెప్టెంబర్ 4వ తారీఖున నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అన్ని గోడౌన్స్, స్టేట్లో అన్ని గోడౌన్స్ని ఒకసారి జిల్లా ఆఫీసర్లు కూడా వెరిఫై చేయమని చెప్పినప్పుడు నేను సెప్టెంబర్ 4వ తారీఖున వెరిఫికేషన్కి వచ్చినాను. వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ స్టీలు మొత్తం ఉంది, దాంట్లో నేను రికార్డులో కూడా రాసేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత దానికంటే 1 నెల ముందు విజిలెన్స్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి స్టీల్ ఉన్నట్టుగా వాళ్ళు నిర్ధారణ చేశారు. సెప్టెంబర్లో నేను ఇవి ఇన్స్పెక్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనకు ఫిబ్రవరిలో అతను ఒక 3 టన్నులు ఎవరికో కొత్తపల్లికి అక్కడ తెచ్చినాడు. ఇచ్చిన తర్వాత దాంతో నువ్వేం చెప్పినావు? ఏఎల్ సుబ్రహ్మణ్యం అనే అతను ఏఈ ఇతను 1 కోటి రూపాయల స్టీల్ అమ్మేసినాడు. మార్కెట్ యార్డ్ లో ఉండబడిన 1 కోటి రూపాయల 2 కోట్ల రూపాయల స్టీల్ ను ఈ రోజు పోయి గోడౌన్ తిరిగి చూస్తే ₹1 స్టీల్ లేదు. దీనికి కేఎల్ సుబ్రహ్మణ్యం అని ఏఈ డిఈ 2 అతనే. ఈ కాంట్రాక్టర్ ద్వారా ఇతను అమ్మేసినాడు. సంబంధిత కాంట్రాక్టర్ ద్వారా ఇది అమ్ముకోవడం అనేది జరిగింది.
ఈ సుబ్రహ్మణ్యం ఒక వెంకటేశ్వర కోటి రూపాయల స్టీల్ అమ్మిన దాంట్లో నీకు భాగం లేకపోతే స్టీల్ అమ్ముతానని ఇది లేకుండా ఈ కాంట్రాక్టరు ఏఈ వీళ్ళందరూ కలిసి స్టీల్ అమ్మినారు. మార్కెట్ యార్డ్ ఉండబడిన గోడౌన్లలో ఈ స్టీల్ ఉండాలి. మార్కెట్ యార్డ్ గోడౌన్లో పబ్లిక్ గవర్నమెంట్ మార్కెట్ యార్డ్ గోడౌన్లు వాళ్ళకి బాడిగలకి ఇచ్చిన దాంట్లో పెట్టుకున్నారా, బాడిగలకి ఇచ్చిన దాంట్లో ఎంతమంది పోయినా కూడా కన్సల్ట్ ఇంజనీర్ వచ్చి తీసుకుపోతున్నాడు కాబట్టి ఎవరు అడిగేవారు కూడా ఉన్నారు. ఈ విధంగా నువ్వు ఎమ్మెల్యే గారు మా మీద లేనిపోని ఆరోపణలు చేసినావు. మా మీద లేనిపోని ఆరోపణలు. ఈ ఆరోపణలకు ఈరోజు రుజువైంది మీ అధికారులు, మీ వాళ్ళు, ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులందరూ వచ్చి నిర్ధారణ చేసినారు. ఎప్పుడు మాయమైనాయి? మీ గవర్నమెంట్లో 8 నెలల కిందటి నుంచి మాయమైనాయి. దీనికి ఏం జవాబు చెప్తావు? ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈరోజు ఏం జవాబు చెప్తావు? ఎక్కడికి పోయినా ఈ కడ్డీలు నీ ప్రమేయం లేకోకుండా, నీకు తెలియకోకుండా ఈ అధికారి ఎట్లా అమ్ముతాడు? ఈ 8 నెలల కాలంలో ఎన్ని కడ్డీలు? 268 టన్నులు, అంటే 268 టన్నుల కడ్డీలు నీ ప్రమేయం లేకుండా ఈ గోడౌన్లలో నుంచి ఎట్లా మాయమైనాయి? నువ్వు ఆ రోజు మా మీద ప్రశ్న వేసినావు కదా, ఈరోజు అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్యేవే కదా ఈరోజు. ఆ రోజు పోలే, అధికారులే చెప్తున్నారు ఆ రోజుకి ఉన్నాయి, మా గవర్నమెంట్లో ఉన్నాయి, మీ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 8 నెలల్లో పోయినాయి. ఎక్కడికి పోయినాయి ఈ కడ్డీలు నీ ప్రమేయం లేకోకుండా? నీ కొడుకు కడుతున్నాడే సన్ రైజ్ కౌంటీ డిఏడబ్ల్యూ కాలేజీలో, అక్కడికి తీసుకుపోయినారు అంటున్నారు. 1 టన్ను 2 టన్నులు కాదు, 268 టన్నులు మీ ప్రమేయం లేకుండా మీ కొడుకు దగ్గరికి ఎట్లా పోతాయి? అపార్ట్మెంట్లు కడుతున్నారు కదా, ఆ అపార్ట్మెంట్లోకి పోయినాయి. ఎన్ని? 1,75,00,000 విలువ చేసే టన్ను పోయినాయి. నువ్వేం కళ్ళు మూసుకొని రావా ఎమ్మెల్యేగా? నీ బాధ్యత కాదా ఇది? ఇన్ని మాయమైతంటే దీనికి తోడు ఇంకోటింది ఎమ్మెల్యే గారు. ఈ కేఎల్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రతిరోజు నీ ఆఫీస్కు వస్తున్నాడు. ఈ మాయం చేసిన రోజు నుంచి ప్రతిరోజు నీ ఆఫీస్లోనే ఉన్నాడు. నీకు నీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు బయట పెట్టు. నీ ఆఫీస్లో ఈ సుబ్రహ్మణ్యం ఉండాడా లేదా? ఈయన పీడీ ఆఫీస్లో, ఈ హౌసింగ్ ఆఫీసులో ఎక్కడైనా సీఎం గారి ఫోటో, పిఎం గారి ఫోటో, డిప్యూటీ సీఎం గారి ఫోటో ఉంటుంది, కానీ ఈయన ఆఫీస్లో ఆ ఫోటో లేదు. ఈ ఫోటో ఉంది, ఇదే ఫోటో. ఎక్కడనే వరదరాజుల రెడ్డి గారి ఎమ్మెల్యే ఫోటోలు ఎక్కడ ఏ ఆఫీసులలో ఉండవు. ఈయన మాత్రం పెట్టుకున్నారు ప్రేమగా. ఎందుకు? 1,75,00,000 ముట్టింది కదా, అందుకే ప్రేమగా పెట్టుకున్నాడు. ఇది నిజమా కాదా? ఆ రోజు అంటే మీరు అవినీతి చేసినారు, మీరు అవినీతి చేసినారు. ఎక్కడ అవినీతి జరిగింది? నీ హయాంలో, నీ కథలో అవినీతి జరిగింది. దీనికి ఇంకోటి ఆ రోజు చెప్పినాడు. దీని వెనకల ఈ 1,75,00,000 విలువ చేసే కడ్డీలు మాయమైనవి, దీని వెనకల నీ పిఏల హస్తం ఉంది. దాని ప్రకారం కూడా ఎంక్వైరీ చేయాలా. నీ పిఏల ద్వారానే డిఏడబ్ల్యూలో కాలేజీలో కట్టే అపార్ట్మెంట్లకు ఈ కడ్డీలు పోయినాయి. మాకు తెలిసిన ప్రకారం డబ్బులు ముట్టినాయి నీ పిఏలకు కూడా. ఈయన ద్వారా, కేఎల్ సుబ్రహ్మణ్యం ద్వారా నీ కొడుకు కడ్డీలు ముట్టినాయి. ఇంకోటి చెప్పినావు పెద్దాయన ఎమ్మెల్యే గారు, ఒక్కొక్క ఎకరాకు 10 లక్షలు తీసుకున్నాము అని చెప్తున్నావు. 23,000 లబ్ధిదారులను ఎంపిక చేసినారు. ఆ లబ్ధిదారులు అన్ని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు, అయినా ఎంపిక చేసినారు, ఓటర్ లిస్టు పెట్టుకొని రాసినారు అంటున్నావు. మా నుంచి మా గవర్నమెంట్లో 16 మంది కౌన్సిలర్లు నీలో చేరినారు. వాళ్ళని కూర్చోబెట్టుకో, ఓటర్ లిస్టు పెట్టి రాసినారేమో కనుక్కో. రాసింటే వాళ్ళనే చెప్పమను ఓటర్ లిస్టు పెట్టి రాసినామని. రాసింటే ఆ లబ్ధిదారులు ఎవరు? వాళ్ళే కదా, ఊర్లో వాళ్ళే కదా. నా బామర్దులో, నా కొడుకులో, నా బిడ్డలో ఇంకొరికి ఇవ్వలే కదా, ప్రజలకే ఇచ్చినాం. దాని ద్వారా ఒక్కొక్క ఎకరాకు అంతమంది లబ్ధిదారులకు భూమి కేటాయించాలా కాబట్టి, స్థలాలు కేటాయించాలా కాబట్టి
మీరు కొన్ని వందల ఎకరాలు చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసిన రైతుల ద్వారా 10 లక్షలు మేము ఒక్కొక్క ఎకరాకు తీసుకున్నామని చెప్తున్నావు. నేను నిన్ను సూటిగా అడుగుతున్నా, మా రామేశ్వరానికి సంబంధించి నీ సత్సంగులు రాధాస్వామి భక్తులు బిజినేపల్లిలోని ఉన్నారు. వాళ్ళది కూడా 6 ఎకరాలు పోయింది భూమి. 6 ఎకరాలు పోయి ఉంటే నీ ఆఫీసులోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు? బిజినేపల్లి వాళ్ళు. వాళ్ళని ఈ విధంగా నీ పక్కన కూర్చోబెట్టుకో. వాళ్ళతో చెప్పి 10 లక్షలు కాదు కదా ఎకరాకు, 50,000 ఇచ్చినామని చెప్పి, లేదు ఆ డబ్బులు తీసుకొని మా ఇంటికి వచ్చినామని చెప్పి, నా ఇంటికి కానీ మా బావ ఇంటికి కానీ ఆ డబ్బులు చూపించినామనే చెప్పమని సార్. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉండను. నువ్వు చెప్పగలుగుతావా అంటన్నా. 10 లక్షలు అని చెప్తున్నావే, మేము ఎకరాకు 10 లక్షలు తీసుకున్నామని నువ్వు నిరూపించు అని అడుగుతున్నా. ఎవరినో అడగడంలే. నీ ఆఫీసులో పనిచేసే బిజినేపల్లి వాళ్ళకి సంబంధించిన వ్యక్తితో, అతని భూమి కూడా పోయింది ల్యాండ్ అక్విజిషన్లో, జగనన్న కాలనీలోకి పోయింది, అతనిది కూడా తీసుకున్నారు. అతనితో చెప్పి సాల్. వరదరాజు రెడ్డి గారు ఓ మాట చెప్తా, శనగల వ్యాపారంలో మార్కెట్ యార్డులో గోడౌన్లలో 250 రూపాయలు ఎగస్ట్రా తీసుకున్నారు మీరు. ఒక మూటకు 250 రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటే మీ పైన నీ మీద, నీ కొడుకు మీద, కొండారెడ్డి మీద ఎవరికి ఫిర్యాదు చేసినారు? లోకేష్కు ఫిర్యాదు చేసినారు, చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసినారు. 250 రూపాయలు ఒక రైతు శనగల మూటకు 250 రూపాయలు తీసుకుని తింటే లోకేష్కు చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసినారే. ఒక రైతుతో మేము ఒక ఎకరాకు 10 లక్షలు తీసుకుంటే ఎందుకు ఫిర్యాదు చేయరు అని అడుగుతున్నా. ఈరోజైనా సరే మేము తీసుకొని తింటే ఎంతోమంది రైతులు ఉన్నారు, 70 మందో 100 మందో రైతులు ఉన్నారు. అంతమందితో కూడా వద్దు, నీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తితో చెప్పి అంటన్నా. చెప్పిలేవా? నువ్వు ఎమ్మెల్యే, నీ పోలీసులు ఇంతమంది ఉన్నారు నీకు అండగా. చెప్పి అబ్బా, చెప్పిస్తే మా కుటుంబం జీవితంలో రాజకీయాన్ని గురించి మాట్లాడము, శాశ్వతంగా దూరం అవుతాం. రామేశ్వరం గ్రామం వదిలి ఎక్కడో మారుమూల గ్రామానికి పోయి నివసిస్తా. దీనిపైనే ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎంకి ఇచ్చి వచ్చినావు లెటర్. ఈ హౌసింగ్ భూముల కుంభకోణం అని ఇచ్చినావు. ఇప్పటికి ఇంచుమించు 2 ఏళ్ళు అయింది నువ్వు ఇచ్చి వచ్చి. నీ గవర్నమెంట్ తానే పోయినావు, ఇచ్చినావు. ఈ రోజుకి ఏమైంది? అది ఎందుకు బహిర్గతం చేయలేకుండావు? 2 ఏళ్ల నుంచి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఇంకా జరిగింటే చూపి, అవినీతి జరిగింటే. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అవసరంలే. బిజినేపల్లెలతో, నీ సత్సంగులతో, నీ రాధాస్వామి భక్తులతో ఆయనతో చెప్పి అంటన్నా. ఇట్లాంటిలే ఆడ కడ్డీలు మాయమైనాయని తెలుస్తానే ఈయన ఏం చేసినాడు? ఎక్కడ నా మీద ప్రెస్ మీట్ పెట్టి మేము దాడి చేస్తామనే భయపడి మా పైన దాడి చేసే ప్రయత్నం చేసినాడు. చేస్తే ఈరోజు ఏమైంది? నీ అధికారులే చెప్తున్నారు 2025 9వ నెల 5వ తేదీ వరకు ఉన్నాయి, ఆ తర్వాతనే ఈ మాయమైనాయి అని. ఎప్పుడైనా వరదరాజుల రెడ్డి గారు, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా తెలుస్తుంది. నువ్వు 10 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టినావు, ఈరోజు బయటపడింది. నీ అధికారులే వచ్చి చెప్తున్నారు. విత్ రికార్డులో రాసినాము, మేము ఆ రోజు చూసినాము, కడ్డీలు ఉన్నాయి అని బుక్కులో రాసిపోయినాము అంటున్నారు. నీకు అవన్నీ పట్టవు. ఇప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నీదే. 1,75,00,000 ఏ విధంగా పోయింది? నీకు భాగం లేకుండా ఎట్లా పోయింది? నీ కొడుకు భాగం లేకుండా ఎట్లా పోతాయి? పెద్ద నిజాయితీ పరులు అంటావే, ఎక్కడ నీ నిజాయితీ ఉంది? ఎక్కడుంది అబ్బా? పెద్దాయన గారు, ఎమ్మెల్యే గారు, ఒక్కటైనా సరే నువ్వు ఎంతసేపు మేము 2 ఏళ్ళు అయింది మా గవర్నమెంట్ పై, ఇప్పటికీ మా మీద అబాండాలు వేసే కార్యక్రమంలోనే ఉండవు. దాన్ని సరిదిద్దుకునేది లేదు.
ఇప్పటికైనా చెప్తాడా, నీ నోటికి వచ్చినట్టు ఏది పడితే అది వాగకోకుండా నీతిగా నిజాయితీగా నీ వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడితే అందరూ వింటారు, అన్నీ బాగుంటాయి. ఎమ్మెల్యే గారు, మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద NDLR రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, MD, పీడియాట్రిక్, DM, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.